ఇప్పుడు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇజ్రాయెల్ పవర్ ఏంటో, అది ఏం చేయగలుగుతుందో చాలా దేశాలకు అర్థమైంది. అయితే ఇజ్రాయెల్ అండ్ అక్కడ ముసాద్ ఏజెంట్స్ పవర్ఫుల్ మాత్రమే కాదు, చాలా తెలివైన వాళ్ళు కూడా. దీనికి ఉదాహరణగా 2020లో ఇరాన్లోని మెహసేన్ ఫక్రీజాదే అనే ఒక మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఇజ్రాయెల్ ఎలా చంపిందో తెలుసుకుంటే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే ఇతన్ని చంపడానికి ఇజ్రాయెల్ నుంచి ఒక మనిషి కూడా వెళ్ళలేదు. వీళ్ళ ముసాద్ ఏజెంట్స్ ఒక బుల్లెట్ కూడా కాల్చలేదు. కానీ ఇజ్రాయెల్లో ఉండే అతన్ని లేపేశారు. దాంతో ఈ ఇంటెలిజెంట్ ఆపరేషన్ని చూసి అమెరికానే ఇజ్రాయెల్కి సలాం కొట్టింది. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరూ ఇప్పటి వరకు ఇలాంటి ఆపరేషన్ చేయలేదు. అయితే ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ అసలు మనుషులు లేకుండా ఎలా చేసింది? అంత టైట్ సెక్యూరిటీ మధ్య కూడా ఫక్రీజాదేని ఇజ్రాయెల్ ఎలా చంపగలిగింది? ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ ఏఐతో గన్నే తయారు చేసిందా? ఇందుకోసం అమెరికా ఇజ్రాయెల్కి ఎలా హెల్ప్ చేసింది? అసలు ఎవరు ఈ మెహసేన్ ఫక్రీజాదే? ఇతన్ని చంపడం కోసం అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ఎందుకింత పెద్ద ప్లాన్ వేసింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇండియాకు రా ఉన్నట్టే ఇజ్రాయెల్ దగ్గర కూడా ముసాద్ అనే ఒక సంస్థ ఉంది. ఈ ముసాద్లో చాలా పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ ఎంతో మంది ఇజ్రాయెల్ భద్రత కోసం ఎంతకైనా తెగిస్తారు. అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. ఇక ఇజ్రాయెల్కు బద్ధశత్రువైన ఇరాన్ని, వాళ్ళ ప్లాన్స్ని తెలుసుకోవడం కోసం ఈ ముసాద్ ఏజెంట్స్ తమ తెలివితో పాటు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. కోట్ల రూపాయల ఆశ చూపించి ఇరాన్ కోసం పనిచేసే ఏజెంట్స్ని కొనేసి వాళ్ళని డబుల్ ఏజెంట్స్గా మార్చేస్తారు. ఇలాంటి విషయాల్లో ఇజ్రాయెల్ డబ్బు గురించి అస్సలు ఆలోచించదు. అందుకే ఇరాన్లో జరిగే సీక్రెట్ విషయాల దగ్గర నుంచి చిన్న చిన్న విషయాల వరకు అన్ని ముసాద్ ఏజెంట్స్కి తెలిసిపోతాయి. ఆ రేంజ్లో ఇజ్రాయెల్ ఇరాన్లో తన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. అంతెందుకు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇంట్లో డైలీ వెళ్లే కూరగాయలు, సరుకుల లిస్ట్ కూడా ముసాద్ ఏజెంట్స్ దగ్గరే ఉంటుంది. అయితే దీనికోసం ముసాద్ ఏజెంట్స్ దాదాపు 20 ఏళ్లు కష్టపడ్డాడు. అందువల్లే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్లోని పిన్ పాయింట్ లొకేషన్స్లో కూడా మిసైల్స్ వేయగలుగుతోంది. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ని, యురేనియం ల్యాబ్స్ని నాశనం చేసింది. ఇప్పుడు దీనివల్లే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య గత కొద్ది రోజుల నుంచి భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అయితే యుద్ధం విషయం పక్కన పెడితే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోవాలనుకోవడానికి, అక్కడున్న యురేనియంని ప్యూరిఫై చేయడానికి కారకుడు ఇరాన్ దేశ న్యూక్లియర్ రీసెర్చ్కి ఆద్యుడు మెహసేన్ ఫక్రీజాదే. నిజానికి ఇరాన్లో న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్గా ఫక్రీజాదే పేరు ఇరాన్లో ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. ఇరాన్ అతన్ని చాలా సీక్రెట్గా ఉంచింది. ఎప్పుడు చుట్టూ బాడీ గార్డ్స్తో, బుల్లెట్ ప్రూఫ్ కార్లతో ఇరాన్ అతనికి పవర్ఫుల్ సెక్యూరిటీని కూడా ఇచ్చింది. కానీ అలాంటి వాడిని కూడా ముసాద్ తన మాస్టర్ మైండ్ వాడి చాలా తెలివిగా చంపేసింది. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అంత పవర్ఫుల్ వ్యక్తిని చంపడానికి ఒక్క మనిషి కూడా వెళ్ళలేదు. ఏ ముసాద్ ఏజెంట్ తూటా పేల్చలేదు. కానీ ఫక్రీజాదే గుండెల్లో బుల్లెట్ దిగింది. అతను స్పాట్లోనే చనిపోయాడు. అసలు ఇది ఎలా జరిగిందనే విషయం తెలుసుకోవడానికి ఇరాన్కి కొన్నేళ్లు పట్టింది. ఇక మ్యాటర్లోకి వెళ్తే 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇరాన్కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్టులని ముసాద్ చంపేస్తుందని చెప్పి చివరిగా ఒక ఫోటోను చూపించి, వీడి పేరు మొహసేన్ ఫక్రీజాదే, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను అని అన్నాడు. ఇక ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఈ మొహసేన్ ఫక్రీజాదే ఫోటో బయటపెట్టిందో ఇరాన్ వెంటనే అలర్ట్ అయి ఫక్రీజాదేని, అతని ఫ్యామిలీని సీక్రెట్ లొకేషన్లో పంపేసి అక్కడ వాళ్ళకి భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఇది జరిగిన 2 ఏళ్లకు, అంటే 2020 జనవరిన ముసాద్ ఫక్రీజాదేని దూరం నుండి స్నైపర్తో కాల్చి చంపాలని ప్లాన్ చేసింది. కానీ లాస్ట్ మినిట్లో ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇక ఏది తెలుసుకున్న ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు మారువేషంలో ఫక్రీజాదే వెంటే తిరిగేవాళ్ళు. అయితే ఒకరోజు రాత్రి ఫక్రీజాదే ఒంటరిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించిన ముసాద్ ఏజెంట్స్ అతన్ని ఫాలో అయ్యారు. అలా ఫక్రీజాదే కొంత దూరం వెళ్ళాక ఓ స్టార్ హోటల్ దగ్గర కార్ ఆపాడు. దాంతో అతన్ని అక్కడే చంపాలని ముసాద్ ఏజెంట్స్ డిసైడ్ అయ్యారు. కానీ అక్కడ మారువేషాల్లో ఉన్న ఇరాన్ ఏజెంట్స్ ని గమనించి లాస్ట్ మినిట్ లో ఆగిపోయారు. ఇక ఆ రోజు జరిగిందంతా ఇరాన్ చేసిన ఒక సెటప్ అని ముసాద్ కనిపెట్టింది. ఫక్రీజాదేని చంపాలి అనుకుంటుంది ఎవరు? వాళ్ళు ఇక్కడే ఉంటున్న ముసాద్ ఏజెంట్సేనా అని తెలుసుకోవడానికి ఇరాన్ ఆ రోజు ఫక్రీజాదేకు బాడీ మొత్తం కవర్ అయ్యేట్టు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసి పక్కాగా స్కెచ్ చేసింది. కానీ ముసాద్ తను తెలివిగా కనిపెట్టి తప్పించుకుంది. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫక్రీజాదేని చంపడం అంత ఈజీ కాదని ఇజ్రాయెల్కు అర్థమైంది. కానీ ఈ ఫక్రీజాదే ఇరాన్లోని కిలోల కొద్ది యురేనియంని శుద్ధి చేసి న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి చూస్తున్నాడని తెలిసి అతన్ని చంపితేనే ఆ పరిశోధనలు ఆగుతాయని, ఫక్రీజాదేని చంపడం కోసం
ఇజ్రాయెల్ దాదాపు 8 నెలల పాటు ఒక సీక్రెట్ ఆపరేషన్ ని చేపట్టింది. ఇందుకోసం అప్పటి మొసాద్ డైరెక్టర్ యోసా కోహెన్ అమెరికా హెల్ప్ తీసుకోగా, ఈ ఆపరేషన్ లో అప్పటి CIA డైరెక్టర్ గా గినా హాస్పల్ కూడా జాయిన్ అయ్యారు. అలాగే అప్పటి హై ర్యాంకింగ్ అధికారులు ఈ ఆపరేషన్ కోసం శాటిలైట్ టెక్నాలజీని కూడా వాడుకున్నారు. ఇక ఈ ఆపరేషన్ కోసం మొసాద్ మొదట స్నైపర్ తో అటాక్ చేద్దాం అనుకున్నా ఫక్రీజాదే ఎక్కువగా కార్లోనే తిరుగుతుండేవాడు. దాంతో వీచే గాలి వల్ల దూరం నుంచి వచ్చే బుల్లెట్ దిశ మారొచ్చు. అలాగే రన్నింగ్ లో ఉన్న కార్లోని వ్యక్తిని ఇలా చంపడం కష్టం కాబట్టి ఈ ఆపరేషన్ కోసం ముసాద్ AI గన్ ని వాడాలని డిసైడ్ అయ్యారు. దీంతో ముసాద్ ఫక్రీజాదే రెగ్యులర్ లైఫ్ ని ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఫక్రీజాదే ఇంతకు ముందు ఇమామ్ హుసేన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గాను, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాఫ్ట్ ఆఫీసర్ గాను పనిచేశాడు. ఇక న్యూక్లియర్ సైంటిస్ట్ గా మారిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆయన టీచింగ్ ఆపేశారు. అయితే ఆయనకి తన సెక్యూరిటీ తన వెంట తుపాకులు పట్టుకుని తిరగడం అస్సలు ఇష్టం ఉండదు. అలాగే దీనివల్ల ఆయన మీద ఎన్నోసార్లు మర్డర్ అటెంప్ట్స్ జరిగినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఇక ఇతను తన వర్క్ స్ట్రెస్ నుంచి బయటకు పడేందుకు, అలాగే సిటీ లైఫ్ కి దూరంగా ఉండాలని టెహరాన్ కి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో కాస్పియన్ సముద్రం దగ్గరలో ఉన్న అబ్సార్ టౌన్ చివరన ఒక ఖరీదైన విల్లాలో ఉండేవారు. ఇక ఇక్కడికి అతను తన పిల్లల్ని, కుటుంబాన్ని తీసుకొచ్చేవాడు కాదు. మొసాద్ కు తెలియకూడదని అతని విషయంలో చాలా జాగ్రత్త పడేవారు. అలాగే అతను ఒక్కోసారి ఇక్కడికి బుర్ఖా వేసుకుని కూడా వచ్చేవాడు. ఆ తర్వాత అతను తన కొత్త భార్యతో కలిసి ఇక్కడికి వస్తుండేవాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ముసాద్ ఏజెంట్స్ ఫక్రీజాదేని జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంపడం కన్నా ఇలాంటి నిర్మానుష్య ప్రాంతంలో చంపడమే బెస్ట్ అని మొసాద్ ఏజెంట్లు ప్లాన్ చేశారు. దీంతో మొసాద్ తాము తయారు చేసిన AI మిషన్ గన్ ని పార్ట్స్ గా విడగొట్టి ఇరాన్ కి తీసుకొచ్చింది. అలాగే దీనికి కావాల్సిన ప్రోగ్రామ్ చిప్ ని కూడా చాలా జాగ్రత్తగా ముసాద్ ఇరాన్ కు తెచ్చింది. దీంతో ఫక్రీజాదే ఉంటున్న విల్లా దగ్గరలోనే ముసాద్ ఒక ట్రక్ ని పెట్టి అందులో 7.62 mm బుల్లెట్స్ ని కాల్చే ఆ AI మిషన్ గన్ ని సెట్ చేసి దాని ట్రిగ్గర్ ని AI తో సెటప్ చేశారు. ఇక ఫక్రీజాదేని గుర్తించడం కోసం ఆ గన్ లో ఫేస్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ కూడా సెట్ చేసి అందులో ఫక్రీజాదేకి చెందిన దాదాపు 50 రకాల ఫొటోస్ ని AI కి ఇచ్చారు. అలా చాలా పకడ్బందీగా ముసాద్ ఈ ఆపరేషన్ ని సెట్ చేయగా శాటిలైట్ ద్వారా అమెరికాలో ఉన్న CIA ఏజెంట్స్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచంలోని AI ని ఉపయోగించిన ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి. అలాగే ఇందులో కేవలం 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉన్న ముసాద్ రిస్క్ తీసుకుంది. ఇక అందరూ వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చింది. ఫక్రీజాదే ఆ లొకేషన్ కు ఒక బ్లాక్ కలర్ సెడాన్ నడుపుకుంటూ వచ్చారు. అందులో అతనితో పాటు అతని భార్య కూడా ఉంది. ఇక అలా వస్తున్నప్పుడు సరిగ్గా విల్లాకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ రావడంతో అతని కార్ స్లో అయింది. ఇక ఆ టైంలో అక్కడి ట్రక్ లో ఉన్న AI మిషన్ గన్ ఫక్రీజాదే ఫేస్ రికగ్నైజ్ చేసి వెంటనే అతని కార్ మీద బుల్లెట్స్ కురిపించింది. కానీ ఆ కార్ బుల్లెట్ ప్రూఫ్ అవడంతో అతనికి ఏం కాలేదు. అయితే తనని ఎవరు ఎటు నుంచి కాల్చారో అర్థం కాని ఫక్రీజాదే కాసేపటికి అక్కడ ఎవరు కనిపించకపోవడంతో తన సెక్యూరిటీ చెప్తున్నా వినకుండా కార్లో నుంచి బయటకు వచ్చారు. అంతే, ట్రక్ లో ఉన్న గన్ వెంటనే యాక్టివేట్ అయ్యి ఫక్రీజాదేని కాల్చి పారేసింది. కానీ ఆ పక్కనున్న వాళ్లకు మాత్రం చిన్న గీత కూడా పడలేదు. దాంతో అసలు ఇది ఎలా జరిగిందని వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో ఆ గన్ ఉన్న ట్రక్ ఒక పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత అందులో కొన్ని గన్ పార్ట్స్ అండ్ కంప్యూటర్ పార్ట్స్ కనపడడంతో ఇరాన్ కి చాలా కాలం తర్వాత అసలు విషయం తెలిసింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇది చేసింది తామే అని ప్రకటించలేదు. ఇవే కాదు, ఇలాంటి ఎన్నో హై ప్రొఫైల్ వ్యక్తులని ముసాద్ చాలా తెలివిగా లేపేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.